విలన్ రోల్స్ చేసినట్టుగానే స్క్రీన్ మీద మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు కూడా కొంచెం మీరు ఫిరోషియస్ పర్సనల్ లైఫ్లో ఏవి తెలియని అమాయకపు రోజులు, పిచ్చి రోజులు. ఇప్పుడు ఏ పొరపాటు జరుగుతూ ఉంటాయి కదా చిన్న వయసులో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి సోషల్ మీడియా, యూట్యూబ్, ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడినా ఎక్కువ పట్టించుకోరు, వేరే ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడినా ఎక్కువ పట్టించుకోరు, కానీ సినిమా వాళ్ళ గురించి రెండు ముక్కలు ఎక్కువగా చెప్పంగానే నేను చెప్తున్నాను కదా, ఆకర్షణ, వీళ్ళు ఆకర్షింపబడేవాళ్ళు ఎక్కువ, అందరూ చూస్తారు. నేను చెప్పి ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో అక్కడ విమర్శలు కూడా ఉంటాయి. ఎక్కువగా ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, దృష్టి ఎక్కువ పెడతారు. అక్కడ ఏం జరుగుతున్నాయి అనేది ఆలోచన, నవ్వుకుంటుంది. దానికి మనం తప్పు పట్టద్దు. మీరు చూస్తుంటారా అవి యూట్యూబ్లో వచ్చే? చూస్తాం, నవ్వుకుంటాం. అది మనల్ని ఎలాంటి ప్రభావితం మనకు కాకూడదు. రాసుకుంటా ఉంటాం. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఆనందపడతా ఉంటారు. పోనీ ఆ విధంగా ఆనందపడినాయి. ఎవడో రాశాడు నా మీద, వాడి పాపం ఆనందమేమో, అనుభవించిన ఆనందాన్ని. అవును, అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా మీ గురించి తప్పుడు వార్తలు రాశారు అని చెప్పి విన్నాను నేను. తప్పుడు వార్తలు క్రియేట్ చేశారని చెప్పి, హెల్త్ బాగాలేదని చెప్పి, ఇంకా మీరు పర్సనల్ గా హర్ట్ అయ్యానని కూడా తెలిసింది. పర్సనల్ హర్ట్ అయ్యాం కాదు, నవ్వుకున్నాను. అమ్మాయిగా కోపం వచ్చింది. ఇందాక కూడా మనం వికీపీడియా గురించి మాట్లాడాం. జీవా ఇస్ అ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ హూ హస్ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఇన్ 1984 అని. విషయ సేకరణ పరిపూర్ణంగా ఒక ఆర్టిస్ట్ గురించి రాసేటప్పుడు మీరు విషయ సేకరణ చాలా అవసరం. ఎంతవరకు నిజాలే రాయండి. ఇప్పుడు తెలియదు అనుకున్నప్పుడు వదిలేసేయండి ఆ కాలాన్ని. తెలిసినట్టు కన్ఫర్మ్ చేస్తూ వాడు ఎవడో 1984 అన్నాడు, 1975 స్వర్గం నరకం నా స్క్రీన్ టెస్ట్ అక్కడి నుంచి. ఇప్పుడు మీరు ఓన్లీ తెలుగుకి పరిమితం అవ్వలేదు, హిందీ, కన్నడ, తమిళ్ కూడా చేశారు. మన ఇండియా మొత్తం అక్రాస్ ఇండియా మీ గురించి వెతకాలంటే వికీపీడియా ఇస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ అండి, తెలుసుకోవాలంటే. కానీ అలాంటి చోట్ల కూడా తప్పులు జరుగుతున్నాయంటే సహజమా చెప్పండి? ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అదే చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను, దయచేసి ఈ తప్పిదాల వల్ల నిజమైన వార్తలు కూడా అబద్ధపు వార్తలే అని అనుకునే అవకాశం ఉంది. మీద ఒక అద్భుతమైన సాధనం, ఈ సాధనాన్ని దుర్వినియోగపరచద్దు, నిజాలే రాయండి. ఎంతమంది మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నారు. అది నేను చెప్తున్నాను. నేను విమర్శించిన వాళ్ళే తెలుసుకోవాలి మనం చేస్తున్నది. ఎవడు ఆత్మకాడికి తెలుసు, కానీ ఎందుకు అదొక పైశాచిక ఆనందం అంటారు. మరి అతనికి పిచ్చో లేకపోతే వాడికి ఒక ఆలోచన విధానం, మరి ఎందుకు ఆ తేడా? లేనిపోయిన జబ్బులు అంటగట్టేసి ఏంటేంటో రాస్తే అదొక ఆనందం, దాని నీచత్వం. అది మనిషి చెప్పారనుకుంటాను ఇంతకుముందు, మీరు ఎవరికి మేలు చేయక్కర్లేదు, సహాయం చేయక్కర్లా, కీడు తలపెట్టకుండా ఉంటే చాలు, న్యూట్రల్గా ఉంటే చాలు. న్యూట్రల్ అని తల్లి, ఇప్పుడు నువ్వెవరో, నీకు నేను మేలు చేయనక్కర్లా, సహాయం చేయనక్కర్లా, కీడు తలపెట్టకుండా ఉంటే చాలు. ఏమీ చేయలేదు అతను ఎవరు. ఇప్పుడు మీకు ఇంకో గొప్ప విషయం చెప్తాను చూడండి. క్రూర మృగాలు ఉన్నాయి, సింహాలు, ఇవి పులులు, ఇవి తర్వాత కాటేసే పాము. దాని ఉనికికి ప్రమాదం అయితేనే పాము కాటేస్తుంది కదా. ఏనుగు ఉంది, దాన్ని డిస్టర్బ్ చేస్తేనే మిమ్మల్ని చంపుతుంది. కానీ మనిషికి ఉన్న రోగం ఏమిటో కానీ అసలు ముఖపరిచయం లేకపోయినా వాడు చెడ్డ చెప్తా ఉంటాడు. వీడు ఇంత నీచుడు అంటే మనుషులను అందరూ నరడం లేదు. దీన్ని ఇలాగే వదిలేస్తే పరిస్థితి ఎక్కడ దాకా పోతుంది, దారుణం అవుతుంది. వాడు ఎప్పుడో ఒకరోజు శిక్ష అనుభవిస్తాడు పాపం. మనుషుల వల్ల కాకపోయినా పైన ఒకడు. దేని ప్రభావం అంటారు? టెక్నాలజీ ప్రభావం అంటారా? బాగా అడ్వాన్స్మెంట్, పైశాచికత్వం అని దానికి ఏమంటారు? నేను అదే అడుగుతున్నాను. సొసైటీలో ఇన్ని రంగాలు ఉండగా సినిమా వాళ్ళ జీవితాలని డిసెక్షన్ చేస్తున్నారు. ఎక్కడైతే ఆకర్షణ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవి కూడా ఉంటాయి, దరిద్రపు ఇవి కూడాను, ఆలోచన విధానాలు. మన ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏ విషయం అడిగినా అసోసియేషన్ అందరితో బాగుంటున్నానని చెప్తున్నారు. అన్ని పాత్రలు నచ్చాయని చెప్తున్నారు. చాలా క్లారిటీతో ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. మిమ్మల్ని మీరు ఇన్ని సంవత్సరాల సినీ జీవితం తర్వాత కూడా, ఈ ఏజ్లో కూడా ఇంత స్టేబుల్గా పెట్టుకోవడానికి వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? సీక్రెట్ ఏమీ ఉండదు, మన మనసే. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ పోతే ఏమీ ఉండదు అని నాకు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో సీనియర్ నటులు చెప్తుంటారు కదా, సినిమా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, ఉన్నట్టు నీకు నచ్చలేకపోయినా నచ్చినట్టు నటించాలి అని. ఆనాడు ఎలా కెమెరా ముందు నటిస్తున్నాం, మళ్ళీ నిజ జీవితంలో కూడా నటించడం ఎందుకు? మీరు క్యారీ చేస్తున్న ఈ యాటిట్యూడ్ మీకు అవకాశాలు రప్పించడంలో ఎక్కడైనా నెగిటివ్గా రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదమ్మా, మనం
ఎక్కడా లేదు. నాకేం అనిపించలేదు. అందరూ జీవా కావాలనుకుంటే పిలిపిస్తారు. నేను గుంటూరులో ఇది ఉన్న ఉంటే జీవా వస్తాయి ఆపర్చునిటీ. నేను ఇది లలాట పలకం మీద గీతలు రాయబడతాయి, ఇవి కూడా ట్రాష్. మీరు దేవుని నమ్మరా? నమ్ముతాను. డెస్టినీ నమ్ముని ఎప్పుడు దేవా నేనేం కోరతాను, నాకు ఏదైనా కష్టం కానీ నష్టం వస్తే తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వు అనుకుంటాను, అంతే. నాకు ఆ వరం ఇవ్వు, ఈ వరం ఎప్పుడు చేస్తుంటా, అందుకే నాకు టక్మని అప్రిషియేట్ చేయాలనిపించింది. ఎస్, తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని. మనిషి కదా, వయసు పెరిగే కొద్దీ తగ్గొచ్చు. శారీరకంగా ఏ విధంగా అయితే మనిషి ఇది అవుతాడో శారీరకంగా మానసికంగా కూడా ఒకవేళ ఇది ఉంటుందేమో. అందుకని నేను దేవుడిని అడిగేది ఏమిటంటే ఇదే, ఏదైనా సరే తట్టుకునే స్థితిని ఇవ్వు తండ్రి అంటాను నేను. ఇక అంతే, ఆయన అడగనేమి. దేవుడు అనే టాపిక్ వచ్చింది కాబట్టి దయ్యం గురించి కూడా మాట్లాడుకుందాం. దయ్యం సినిమాలో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ దయ్యాల సినిమాలో నటించేటప్పుడు ఆ రోల్స్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేయాలి, స్పెషల్ వర్కౌట్ చేయాలి కదా. రాము గారిదే కదా. మీరు ఎట్లా అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుంటారు? అద్దాల ముందు ప్రాక్టీస్ చేయటం. అసలు జీవా గారు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? ప్రాక్టీస్ చేయను అని చెప్పేది జాగ్రత్తగా వినడమే. మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను కదా, ఏమనుకుంటాను దాన్ని చేసేయడం. వన్ మోర్ కొంచెం ఓకే సార్, ఇంకొంచెం ఎక్కువ చేయవా అంటారా సార్, మళ్ళీ చేస్తాను. అద్దాల ముందు ప్రాక్టీస్ చేయటాలు ఏం లేవు. మీరు ఫస్ట్ సినిమాకి ఇప్పటికి మీలో వచ్చిన చేంజెస్ ఏంటి యాక్టింగ్ పరంగా? ఏం ఉండదమ్మా, నాకేం అనిపించడం లేదు. మొదట అలా చేశాను, ఇప్పుడు అలానే చేస్తాను. కొంతమంది చెప్తుంటారు కదా, అప్పట్లో కొంచెం ఎక్స్ప్రెషన్స్ అవి తక్కువ ఉండేవి, ఇప్పుడు మెచ్యూర్డ్ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయని. సరే చెప్పండి, మీరు చెప్పట్లేదు అసలు. ఏంటంటే నేను చిన్నప్పుడు నాటకాలు చూసేవాడిని, నాటకాలు అంటే ఇష్టం. మేము మా గుంటూరులో శ్రీరామనవమికి నవరాత్రులు చేస్తారు. నవరాత్రులు ఏదో ఒక నాటకం, ఏదో ఒక మంచి నాటకాలు వేస్తుంటారు. మేము క్రిస్మస్ చేస్తాం, నేను క్రిస్టియన్ని. క్రిస్మస్ 24 రాత్రి 25 రోజు మాత్రమే చేస్తారు, 2 రోజులు చేసేవాళ్ళు. ఆ పండగ సంవత్సరానికి వచ్చేది ఒకే ఒక పండగ. ఈ పండగలు లేవు క్రిస్టియన్లకి. అంటే ఒకటి క్రిస్మస్, రెండవది ఈస్టర్, గుడ్ ఫ్రైడే, చనిపోయిన రోజు. ఇక అంతే, మధ్యలో పండగలు అంటూ ఏమీ లేవు. అరే ఇంత సంవత్సరం ఒకసారి వస్తుంది కదా పండగ, ఈ పండగ ఒక రోజుతో దీనికి ముగింపు చెప్పడం ఏమిటి కాదు. శ్రీరామనవమి నవరాత్రులు చేశారు కదా, దీన్ని కూడా నవరాత్రులు చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. మా వాళ్ళకి చెప్పాను. అప్పటి నుంచి 24 నైట్ నుంచి 1వ తారీఖు వరకు చేసేవాళ్ళు. అప్పుడు నాటకాలకి నైట్ రిహార్సల్కి వెళ్తూ ఉంటే మా నాన్న తిట్టేవాడు నన్ను. అంటే మా అమ్మకి చెప్పాడు, ఏంటి వాడు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా అంటే, నాటకం అంటాయా రిహార్సల్స్ అయ్యా అని మా అమ్మ అంటే, అది కూటికి వచ్చానా గుడ్డకు వచ్చానా, ఎందుకు వెళ్తున్నాడు వాడు అని తిట్టేవాడు. కానీ అదే నాకు ఈరోజు కూడు గుడ్డ ఇస్తుందని చెప్పడానికి మా నాన్న లేరు ఇప్పుడు, చనిపోయి. నాన్నగారు ఏం చేశారు? సెంట్రల్ ఎక్సైజ్ సిపాయి. మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? మీ క్వాలిఫికేషన్? 11వ తరగతి. 11వ తరగతి ఫెయిల్డ్. కానీ ఈరోజు ఎవరు ఊహించరు కదా, తెలుగు సినిమాతో పాటు బాలీవుడ్ని కూడా ఏలుతారు ఈ వ్యక్తి అని చెప్పి. అమ్మా, చదువుకి రంగానికి చాలా మంది ముడిపెడుతూ ఉంటారు. చదువు అవసరం, చదువు చాలా అవసరం. నేను చదివాను కనుక 11వ తరగతి వరకు చదివాను కనుక అందరూ ఇదే అని అది కాదు. మళ్ళీ చదువు చాలా అవసరం, మీకు జ్ఞానాన్ని. నేను అదే చెప్తున్నా, మీ నాన్నగారు 11వ తరగతి ఫెయిల్ అయిన ఈ వ్యక్తి ఈరోజు ఇండియన్ సినిమాని ఏళ్తారని అనుకోలేదు కదా అంటున్నా. వెళ్ళటం లేదు, అందరికి పరిచయం. అదే చెప్పేది, నేను ఈ స్థితిలో నేను ఉండటం ఆయన చూడలేకపోవడం నాకు బాధ కలుగుతుంది. మా అమ్మగారు కూడాను. అమ్మున్నారా? లేరిద్దరు చనిపోయారు. నాకే 68 ఏళ్ళు, ఇంకెక్కడుంటారు అమ్మ నాన్న. ఉదయాన్నే వచ్చేటప్పుడు ప్రేయర్ చేసుకుంటాం, మా అమ్మ మా నాన్నని తలుచుకుంటాం. అంటే మీరు క్రిస్టియన్ అని అన్నారని అడుగుతున్నాను. క్రిస్టియన్స్ ఎక్కువగా యేసు ప్రభుని తలుచుకుంటూ ఉంటారు. అన్ని మతాల కన్నా ఇంకెక్కువగా ప్రేయర్స్ అనేది రోజు. విషయం చెప్తాను మీకు, అన్ని మతాలు మా ఇంట్లో ఉన్నాయి. నా కోడళ్ళు ఇద్దరు బ్రాహ్మిన్స్. అసలు నేను ఎవరు పూజ, మా కోడలు అక్కడ పూజ చేసుకుంటూ ఉంటుంది, గంటలు కొట్టుకుంటా టింగ్ 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 అని. ఓకే, ఎవరిది. నా మిత్రులు కూడా చాలామంది హిందువులు, నాకు ఆ వ్యత్యాసం లేదు. నా మిత్రులు కూడా నా లేదు. చాలామంది బ్రాహ్మణ్స్ ఉన్నారు, చౌదరులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు.
అందరూ నా మిత్రులు. అదే నేను అడిపోతున్నా, మన క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంచెం ప్రార్థనా సమయం అనేది రోజులో ఎక్కువ సార్లు ఉంటుంది కదండి, ఎక్కడున్నా చేసుకుంటుంటాం అని చెప్తూ ఉంటారు. ఏమో నాకు అలా నచ్చదు, అంటే నచ్చదు నా అభిప్రాయం చెప్తున్నాను. సరే వన్స్ ప్రేయర్ చేసుకుంటే దేవుడు అనేవాడిని స్మరించుకో చాలు, దానికి అట్టహాసం ఆర్భాటాలు అక్కర్లేదంట. ఫర్ ఎగ్జాంపుల్ దానికి జీసస్ క్రైస్ట్ అనేవాడు ప్రేయర్ చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళి శిష్యులందరినీ కింద పెట్టి ఆయన పైకి వెళ్ళి సైలెంట్గా ప్రార్థన చేసుకొని వచ్చాడు. ప్రార్థన అనేది పక్క వాళ్లకు అంతరాయం కలిగించకూడదు అని నా ఇది. అంటే మరి ఈ కమ్యూనిటీలో ఎక్కువగా ప్రేయర్ మీటింగ్స్ పెడుతున్నారు, తప్పే. మైకులు పెట్టి ఓ కేకలు అరుపులు, అది నాకు ఇష్టం లేదు. వెళ్ళను అక్కడికి, ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాను నేను. మా గుంటూరులో ఉంటే ఎప్పుడైనా చర్చికి వెళ్ళేవాడిని ఇదివరకు. సైలెంట్గా ఉన్నప్పుడు ఒక్కడనే వెళతాను, కొద్దిసేపు దేవుడి దగ్గర నుంచొని ఆయనతో మాట్లాడి వస్తాను.